యువకులు మిట్ట మధ్యాహ్నం అన్నం తినకుండా సాయంత్రం అయినా మీరందరూ ఎదురు చూసి ఆనాడు నాకు స్వాగతం పలికి నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారికి ఒక నమ్మకాన్ని ఇవ్వడంతో శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం రావడానికి ఆనాడు ఆర్మూర్లో ఈ రైతాంగం చేసిన దీక్ష, ఆనాడు మీరు అండగా నిలబడ్డారు కాబట్టి ఈనాడు పిసిసి అధ్యక్షుడినై రాష్ట్రం నలుమూలలో తిరిగి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడి తలుపు తట్టి ప్రతి పేదవాడి గుండెకు చేరుకొని ప్రజల్ని సమన్వయం చేసి 4 కోట్ల ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ వెంట నడిపించినందుకు ఈనాడు ప్రజలు ఆశీర్వదించి 65 సీట్లు గెలిపించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ ఈరోజు ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందల నిలబడి నేను ఈరోజు మాట్లాడుతున్న మిత్రులారా, ఈరోజు నేను ఈ స్థాయికి చేరడానికి ఆనాడు ఆర్మూరు రైతాంగం అండగా నిలబడడమే ఈరోజు ఎంతో ఉపయోగపడ్డది అని చెప్పి నేను మీ ముందు చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఈరోజు మీరు ఆలోచన చేయండి. 2014లో 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తా అని మాట ఇచ్చి చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత ఎన్నికల బరిలో దిగింది. ఆ ఎన్నికల్లో 100 రోజులు కాదు కదా, 10 ఏళ్ళైనా చక్కెర కర్మాగారం తెరవకపోవడంతో ఆనాడు అండగా నిలబడి నిజామాబాద్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పంపించిన మీరు ఈ ప్రాంత రైతాంగం వాళ్ళని నమ్మించి మోసం చేసినందుకు, ఈ నిజామాబాద్ ప్రాంత రైతులను నట్టేట ముంచినందుకు అందరూ ఏకతాటిపైకి వచ్చి దాదాపుగా 2019లో 100 మంది నామినేషన్ వేసి మీ ప్రతాపాన్ని చూపించి ఆనాడు మీ రైతాంగంతోని పెట్టుకుంటే మీకు మాట ఇచ్చి మోసం చేస్తే తప్పకుండా బండకేసి కొడతామని ఆర్మూరు ఈ ప్రాంత రైతులు నిరూపించారు. అదేవిధంగా 2019లో ఒక గుండాయన మీకు బాండ్ పేపర్ రాసిచ్చిండు. 5 రోజుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంపీగా గెలిచిన 5 దినాలల్లో నిజామాబాద్ పసుపు రైతాంగానికి నిజామాబాద్కు పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసి ఇవ్వడమే కాదు, రాజ్నాథ్ సింగ్ నాడు వీడికి పిలిపించి మీకు అందరికి మాట ఇప్పించండు. రామ్ మాధవ్ గారిని ఈ ప్రాంతానికి ఆహ్వానించి రామ్ మాధవ్ గారి చేత కూడా మీకు మాట ఇచ్చిండ్రు. మీరు అనుకున్నాడు మావాడే మా బిడ్డనే పసుపు బోర్డు ఇప్పిస్తా అంటున్నాడు కదా, పసుపు రైతాంగాన్ని ఆదుకుంటా అంటున్నాడు కదా, అందుకే కవితను బండకేసి కొట్టి ఈ గుండును పార్లమెంటుకు మీరు పంపించింది. నేను ఇవాళ మా ఆర్మూరు యువకుల్ని నేను అడుగుతున్నా, 5 ఏళ్ళు అయిపోయింది, మోడీ ప్రధానమంత్రి అయి 10 ఏళ్ళు అయిపోయింది, మళ్ళా ప్రధానమంత్రి గారు వచ్చి ఇప్పుడు మళ్ళా గుండును గెలిపించండి నేను మీకు పసుపు బోర్డు ఇస్తా అంటున్నాడు. నేను అడుగుతున్నా, ఇదే ఒకవేళ గుజరాత్లో మాట ఇచ్చుంటే, ఇదే ఒకవేళ ఉత్తరప్రదేశ్లో మాట ఇచ్చుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇట్లనే వాయిదాలు వేసుకుంటా 10 సంవత్సరాలు వాయిదా పెడుతుండేనా? ఇవాళ మన ప్రాంతమన్నా మన రైతులన్నా లెక్కలేని తనం వల్లనే ఎన్నిసార్లైనా వీళ్ళను వంచవచ్చు, మోసం చెయ్యొచ్చు, ఎప్పటికైనా వీళ్ళని నమ్మించి గొంతు కొయ్యొచ్చు అని ఇవాళ నరేంద్ర మోడీ గారు ధర్మపురి అరవింద్ గారు అనుకుంటున్నారు. అందుకే నేను అడుగుతున్న మిత్రులారా, ఈరోజు మీరు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అయినా ఈ ఆర్మూరు నుంచి మీకు శనిలాగా పట్టిన ఆ జీవన్ రెడ్డిని
వాడు నకిలీ జీవన్. నికార్సైన జీవన్ అన్న ఇక్కడున్నారు. వదిలించుకోనికే ఇంకొక ఆయన తెచ్చుకున్నారు. ఇవాళ మీ పరిస్థితి పెన్న మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు అయింది. ఈడ కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ను గెలిపించకుండా బీజేపీని గెలిపించారు. నేను అడుగుతున్నా, మరి బీజేపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే గారు 150 రోజులు అయ్యింది. మోడీ గారి నుంచి మీకు ఏమి తెచ్చిండో? చివరికి ఆర్మూరు మున్సిపాలిటీకి, ఇది అత్యంత ప్రాచీనమైన మున్సిపాలిటీ, ఎప్పుడో గ్రామ పంచాయతీ కట్టిన బిల్డింగ్లో మున్సిపల్ కార్యాలయం ఉన్నది. కనీసం ఆర్మూరు మున్సిపాలిటీకి మున్సిపల్ కార్యాలయంలో కూడా మోడీ నుంచి తేలేకపోయిందంటే మీరు ఎమ్మెల్యేకి వేసిన ఓట్లు శుద్ధ దండగైనాయా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ అందుకే నిజంగానే మీరు మొన్న నా మాట విని నా కండగా నిలబడి వినయ్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుంటే ఈ 150 రోజుల్లో మీ మున్సిపల్ కార్యాలయం నిర్మాణానికి 10-15 కోట్ల రూపాయలు పెద్ద లెక్క కాబోతుంది. ఇవాళ నేను పాత ఆర్మూరు నుంచి చూసుకుంటా, సుదలగుట్ట నుంచి మీ మొత్తం గ్రామం చూసుకుంటా ఇవాళ అంబేద్కర్ చౌరస్తాకు వచ్చిన. ఇది వెనుకబడలేదు, నాయకులు వెనుకబడేసిండ్రు. ఆర్మూరును అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఎన్నికైన నాయకులు ఆర్టీసీ ల్యాండ్లో మల్టీప్లెక్స్లు కట్టుకున్నాడు ఒకడు, ఇతర దేశాలలో వ్యాపారాలు చేసుకునేట ఆయన ఇంకొక ఆయన. అందుకే ఇవాళ వాస్తవంగా మీ తరపున మీ సమస్యల మీద మాట్లాడేటోళ్ళు, మీ సమస్యల మీద కొట్లాడేటోళ్ళు, మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటోళ్ళు ఆర్మూరులో ఎమ్మెల్యే లేడు, నిజామాబాద్కు ఎంపీగా లేడు. ఇవాళ ఎంపీకి నిలబడ్డోళ్ళు అంటున్నారు, అయ్యా మేము రైతుల సమస్యలకు కొట్లాడతాం, మేము రైతు సమస్యలను పరిష్కరిస్తామని. నేను అంటున్నా, మీకు చెప్తున్నా, వాడెవడో రైతు గురించి చదువుకోవాలి పుస్తకంలో, కానీ మా జీవనాన్న సొంతంగా ఆయనే రైతు కష్టమేందో తెలుసు. వ్యవసాయం ఎట్లుంటుందో చేసేటోడు 40 ఏళ్ళు ఏ పదవి ఉన్నా చీకటి వాడే వరకు ఇంటికి చేరుకొని వ్యవసాయ పొలంలో పనులు చూసుకొని ప్రజలకు ఆదర్శంగా ఉండే ఆదర్శ రైతే మన పెద్దలు టి జీవన్ రెడ్డి గారు. ఇవాళ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు చేస్తే హర్యానా, పంజాబ్ నుంచి లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులో మోరించి నరేంద్ర మోడీని మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేటట్టు చేసి రైతులకు క్షమాపణ చెప్పించిన పౌరుషం హర్యానా, పంజాబ్ రైతులది. ఆ స్ఫూర్తి తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతులకైతే ఉందంటే అది ఈ ప్రాంతం ఆర్మూరు, ఈ ప్రాంతంలో మీ నిజామాబాద్ ప్రాంతంలో హర్యానా, పంజాబ్ రైతులకు ఎట్లయితే ఆత్మ గౌరవం కోసం ఆఖరి శ్వాస వరకు కొట్లాడతారో ఈ ఆర్మూరు ప్రాంత రైతులు కూడా అదే పౌరుషంతో కొట్లాడే వాళ్ళు. అందుకే ఇవాళ మీకందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మీ సమస్యలు పరిష్కరించాలన్నా, మీ పసుపు బోర్డు మీకు రావాలన్నా, మీ చక్కెర కర్మాగారం తొందరలోనే తెరుచుకోవాలన్నా పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్లమెంటుకు ఎన్నిక కావాలి. ఆల్రెడీ శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో సుదర్శన్ రెడ్డి గారితో సహా కలిపి మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి చక్కెర కర్మాగారాన్ని తెరవడానికి ఇవాళ 42 కోట్ల రూపాయలు బ్యాంకుకు చెల్లించి ఎన్నికల కోడైన ఎంబడే మీ ప్రాంతంలో ఉండే చక్కెర రైతులను, చెరుకు రైతులను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది. ఇవాళ ఇక్కడ పండించే ఎర్రజొన్నలు కానీ, ఇక్కడ పండించే మొక్కజొన్నలు కానీ, సోయాబీన్ కానీ, మీరు పండించే వడ్లు కానీ గిట్టుబాటు ధరతో పాటు
500 రూపాయల వడ్లకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత మాది. నిన్న మన చంద్రశేఖరరావు అన్నాడు రైతు బంధు పడతలేదు, రైతు బంధు వస్తలేదు అని. నేను చెప్పిన మే 9 తారీఖు లోపల రైతు బంధు వేసే బాధ్యత నాది. రైతు బంధు వేస్తా, అమరవీరుల స్తూపం దగ్గర 9 తారీఖు లోపల వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా, వేస్తే నువ్వు రాస్తావా అని సవాలు విసిరిన. ఇవాళ ఆ సవాలు విసిరి 9 తారీఖు కాదు 6 తారీఖు లోపలనే ఈ రాష్ట్రంలో ఉండే 69 లక్షల రైతులకు రైతు భరోసా పథకం కింద ఆఖరి రూపాయి వరకు 6 తారీఖు నాడే అందరి ఖాతాలు వేసిన. ఇవాళ చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా, నీకు సిగ్గుమానం ఉంటే రా అమరవీరుల స్తూపం దగ్గరికి, లేకపోతే ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తలకు రా. సవాలు విసురుడు కాదు, సవాళ్లు స్వీకరించే దమ్ముండాలి కేసీఆర్. ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉండే 69 లక్షల మందికి రైతు భరోసా పథకంలో అందరికీ నిధులు వేసిన ఏ రైతు ఖాతాలైనా మీరు పోయి చూడండి, మీకు నిధులు వచ్చినాయా లేదా ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ చంద్రశేఖరరావుని అడుగుతున్నా, రా అమరవీరుల స్తూపం దగ్గరికి ముక్కు నేలకు రాయనికని నేను అడుగుతున్నా. నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా, సిగ్గులేనోడు చంద్రశేఖరరావు ముక్కు నేలకు రాస్తాడు, ఎందుకంటే ముక్కింత పొడుగుంది రాస్తే పోయేదే ఉంది అనుకుంటాడు. అందుకే నేను చెప్పదలుచుకున్న ఆర్మూర్ రైతాంగానికి, మీ అన్న, మీ సోదరుడు, మీ రేవంత్ అన్న, మీ తమ్ముడు మాట ఇస్తే మాట కోసం తల తెగి కింది పడ్డా వెనక్కి తిరిగి చూడాడు. ఈ 10 ఏళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్నిసార్లు జైలుకు పంపించినా ఈ లక్షలాది మంది కార్యకర్తల కోసం నిటారుగా నిలబడి కొట్లాడి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన తీసుకొచ్చినాం. అందుకే ఈ అంబేద్కర్ చౌరస్తాలో ఇవాళ రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. నేను హరీష్ రావు అన్నాడు, నేను మన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అని. హరీష్ రావు అన్నాడు, నువ్వు చెయ్యలేవు, నువ్వు చేస్తే నేను రాజీనామా చేస్తా, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను సిద్దిపేటలో అని. నేను అన్న హరీష్ రావుతోని, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో, 15 ఆగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రమే కాదు, రైతులకు రుణమాఫీ నుంచి స్వతంత్రమే కాదు, సిద్దిపేట పట్టిన శనీశ్వరరావును కూడా వదిలిస్తా అని. అందుకే ఇవాళ ఆర్మూరు ప్రజలకు, ఆర్మూరు రైతాంగానికి, నిజామాబాద్ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, ఆర్మూరు సుద్దులగుట్ట సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. కాస్కో శనీశ్వరరావు, శాశ్వతంగా నీ పీడ సిద్దిపేటకు విరగడి అవుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి. మీరందరూ చైతన్యవంతులు. ఈ ప్రాంతంలో ఆదర్శ గ్రామమైన అంకాపూర్ మీ ప్రాంతం నుంచి ఉంది. దేశంలో రైతులు ఏ విధంగా ఉండాలనో, రైతుల నిర్ణయాలు ఎట్లుండాలనో నిజామాబాద్ ప్రాంత రైతుల నుంచి నేర్చుకునే సంస్కృతి ప్రాంతంలో ఉంది. అందుకే మీ చైతన్యవంతమైన రైతులను, ఇక్కడికి వచ్చిన యువకులను, మా ఆడబిడ్డలు, మా మహిళలందరిని అడుగుతున్నా, 2014లో బీఆర్ఎస్ని గెలిపించను, 2019లో బీజేపీని గెలిపించను. వాడిని చూసిండ్రు, వీడిని చూసిండ్రు, ఇద్దరు కలిసి మిమ్మల్ని నిండా ముంచిండ్రు. ఒక్క అవకాశం జీవనానికి ఇవ్వండి. జీవనన్న ఆయనే స్వయంగా రైతు సమస్యలు తెలిసినోడు, పెద్ద మనిషి. ఆ బీజేపీ అయినా అహంకారం 6 అడుగులు ఉంటే ఎట్లుంటుందో బీజేపీ వాడికి అట్లుంటాడు. ఇక్కడ ఉన్నోళ్ళు చెప్పండి ఎంత అహంకారం ఉంటుందో బీజేపీ అభ్యర్థికి మీరు చూడండి. గ్రామాలలో పెద్దోళ్ళని అడగండి, ఆయన బలుపు, ఆయన వాపు అవమానించే విధంగా
6 అడుగులకు అహంకారం ఉంటే అరవింద్ అవుతాడు తప్ప జీవనన్నలాక రైతు కాడు. అందుకే జీవనన్న మనోడు, మన మధ్యలో ఉండేటోడు, మన రైతు, మన కష్టం తెలిసినోడు, మన కాలం తెలిసినోడు. రైతు కష్టం వస్తుంది ఎట్లుంటుందో ఆయననే స్వయంగా రైతుగా చూసినోడు. అందుకే ఇవాళ ఈ నిజామాబాద్ ప్రజల్ని మీరు తీర్పు ఇవ్వండి అని అడుగుతున్నా. 10 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత, మీ చక్కెర కర్మాగారం తెరిచే బాధ్యత, మీ పసుపుకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత, మీ ఎర్రజొన్నలు పండించిన వాటికి ధర చెల్లించి తీసుకునే బాధ్యత, మీరు పండించే వడ్లకు 500 రూపాయలు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత 15 ఆగస్టు లోపల అవి చేసి తీరుతా అని మీకు అందరికీ మాటిస్తున్నా. అట్లనే ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గారు చాలా విషయాలు, లావణ్య గారు చాలా విషయాలు కైతాలేవే చాలా సమస్యల మీద పాపం రిప్రజెంటేషన్ ఇచ్చింది. కానీ నేను ఒక్క మాట ఇచ్చిపోతున్నా, ఎన్నికల కోడ్ అయిన ఎంబడే ఆర్మూర్కు మున్సిపల్ కార్యాలయాన్ని 16 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆర్మూర్ మున్సిపాలిటీలో వారు చాలా విషయాలు, చాలా రిప్రజెంటేషన్ నాకు ఇచ్చిండ్రు. వాటన్నిటినీ తప్పకుండా పరిశీలిస్తా. ముఖ్యంగా మీకు మున్సిపల్ కార్యాలయం నిర్మాణానికి 16 కోట్ల రూపాయలు అడిగినరు, వాటిని మంజూరు చేస్తా. అదేవిధంగా ఆర్మూర్ మున్సిపాలిటీలో విలీన గ్రామాలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా వారు చెప్తున్నారు. వాటిని ఏ మేరకు పరిష్కరించాలో తప్పకుండా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఇవాళ 10 ఏళ్ల తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు వచ్చి చెప్పిన అబద్ధాలనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. 10 ఏళ్ళు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి మనకు పసుపు బోర్డు ఇవ్వలేదు, మన షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదు. ఇవాళ మళ్ళీ అదే ముచ్చట చెప్పి మనల్ని బోర్ల పడేయాలని చూస్తున్నాడు. అందుకే ఎమ్మెల్యేగా బీజేపీకి ఇచ్చిండ్రు, ఎంపీగా బీజేపీకి ఇచ్చిండ్రు. నేను అడుగుతున్న మా మిత్రులని, ఈసారి పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి. మీ ప్రాంత రైతుల సమస్యల్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిష్కరించే బాధ్యత పెద్దలు జీవన్ రెడ్డి గారు తీసుకుంటారు. అందుకే మిత్రులారా, ఇవాళ ఒక్కటే నేను చెప్పదలుచుకున్నా, ప్రతి వాడు దేవుడు అంటాడు, అక్షింతలు ఇస్తాడు. నేను అడుగుతున్న ఈడ 90% మా హిందూ సోదరులు ఉన్నారు, మా హిందూ బంధువులు ఉన్నారు. ఎక్కడైనా కళ్యాణం కాకుండా అక్షింతలు వస్తాయా? మనం పెళ్లికి ఎప్పుడైనా వెళ్తే కళ్యాణం అయినాకనే కదా మన చేతులు అక్షింతలు పెడతారు వేయమని. భద్రాచలంలో అయినా అయోధ్యలో అయినా రాముల వారి కళ్యాణం అయినాకనే కదా మనకు అక్షింతలు ఇస్తే మనం అక్షింతలు వేసి దండం పెట్టుకునేది. మరి రాముల వారి ప్రతిష్ట కంటే 15 రోజుల ముందే బీజేపీ వాళ్ళు ఇంటింటికి అక్షింతలు తెచ్చి పంచిండ్రు. ఇది హిందూ సాంప్రదాయమా అని నేను అడుగుతున్నా. ఇది దేవుడిని మోసం చేయడం కాదా? దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కోవడం, ప్రజల్ని మభ్యపెట్టడం కాదా? ఇవాళ బీజేపీ వాళ్ళు తెగబడి హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా రాముడి ప్రతిష్ట జరగకంటే ముందే 15 రోజుల ముందే అక్షింతలు ఎక్కడి నుంచి వచ్చినాయని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. వేద పండితులకు నేను దండం పెట్టి చెప్తున్నా, సాంప్రదాయం ఏందో మీరు ప్రజలకు చెప్పండి. మేమందరం హిందువులం కాదా? మేం దేవుళ్ళకు మొక్కలేదా? శ్రీరాముడికి పూజ చేయలేదా? మేము హనుమంతుడిని కొలవలేదా? ఇవే కాదు, మా గ్రామాలలో మేమందరం వ్యవసాయం చేసుకునేటోళ్ళం. ఎల్లమ్మకు, పోషమ్మకు, మైసమ్మకు కోడిని కోసినాం, కళ్ళు కోసినాం. మన రైతులం ఏం చేస్తామే? పంట చేతికొచ్చేటప్పుడు మన ఇంటి దైవమైన పోషమ్మకో, ఎల్లమ్మకో, మైసమ్మకో దండం పెట్టుకొని, అమ్మ తల్లి తల్లగా చల్లగా చూడు, నీకు కోడి కోసినాం, కళ్ళు కోసినాం అని చేస్తున్నామా లేదా? చేయలేదా? మనము బీజేపీ వచ్చి మనకు నేర్పాలా? బీజేపీ వచ్చి మనకు భక్తి గురించి, పూజల గురించి చెప్పాలనా?
వాళ్ళు ఇవాళ దేవుడిని అడ్డం పెట్టుకొని బాక్సులో ఓట్లు వేయించుకొని దేవుడిని మనల్ని కూడా మోసం చేయాలని ఇవాళ కుట్రలు చేస్తారు. అందుకే ఆలోచన చేయండి మిత్రులారా. అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. వాడే నిజమైన హిందువు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. వాడే అసలైన హిందువు తప్ప బజార్లో పోతే దేవుడి బొమ్మ పెట్టి ఓట్లు అడుక్కునేటోడు బిచ్చపాడైతాడు తప్ప భక్తుడు ఎట్లయితాడు? బస్ స్టాండ్ల ముందు అప్పుడప్పుడు మనం చూస్తాం, పెద్ద స్తంభాలం పెట్టుకొని అయ్యప్ప బొమ్మ పెట్టుకొని, అయ్యా నా కాళ్ళు లేవు, నాకు చేతులు లేవు, నా కళ్ళు లేవు, దేవుణ్ణి చూసి బిచ్చమెయ్యి నేను బతుకుతా అని. అట్లనే ఇవాళ బీజేపీ వాళ్ళు బొచ్చల ఓట్లు అడుగుతున్నారు. ఇంతకు మించిన దుర్మార్గం, ఇంతకు మించిన హిందూ ధర్మాన్ని వంచడం ఎక్కడైనా ఉంటుందా? అందుకే మిత్రులారా, ఇవాళ మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన రైతులను ఆదుకోవాలి, మన పసుపు బోర్డు తెచ్చుకోవాలి, మన చక్కెర పరిశ్రమ తెరుచుకోవాలి అంటే పెద్దలు జీవనన్న గెలవాలి. మాకందరికీ పెద్దన్న, నాకు ఒక అవకాశం వచ్చి నేను ముఖ్యమంత్రి కావచ్చు, కానీ జీవనన్న మన కుటుంబ పెద్ద, మన సమాజానికి పెద్ద. 40 సంవత్సరాలు ఆదర్శంగా ఉన్న ఒక ప్రజాప్రతినిధి, 40 ఏళ్ళు నీతిగా నిజాయితీగా కడుపు కట్టుకొని రైతుల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువకుల కోసం, మహిళల కోసం, మైనార్టీల కోసం, తెలంగాణ సమాజం కోసం పనిచేసిన జీవన్ రెడ్డి గారి ఎన్నికల్లో గెలవకపోతే ఈ సమాజంలో మంచి అనేది చచ్చిపోతుంది. ఈ సమాజంలో మోసపోలే గెలుస్తారు. మొన్న ఈడ ఎట్లయితే వాడిని ఓడించిండ్రో అదే స్ఫూర్తితోని ఈ జీవనన్నను గెలిపించాలి. గెలిపించడానికి మీరు సిద్ధమా? 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 సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తురి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. నేను ఒక్క మాట అడగదలుచుకున్నా, మిమ్మల్ని మాట ఇవ్వండి అని. జీవనన్న 1,00,000 మెజార్టీతో గెలవాలి, ఓకేనా? నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. పక్కానా? 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 1,00,000 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 1,00,000. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా.